పేర్ని నాని లాంటి ఆ ప్రభుత్వంలో నాడు రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు చూస్తున్నాం మనం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, స్త్రీ శక్తి పథకం అమలు కావడానికి ముందు ఏపీఎస్ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 60% గా ఉండేది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆగస్టు నెలలో ఈ స్త్రీ శక్తి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికీ ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 92% పెరిగింది. అంటే ఈ అదనంగా పెరిగిన 32% ఆక్యుపెన్సీ రేషియో అనేది ఆర్టీసీకి జవసత్వాలు అందించే నిర్ణయమా లేకుంటే ఆర్టీసీ నిర్వీర్యం చేసే నిర్ణయమా? ఇవాళ ఈ 32% ఆక్యుపెన్సీ రేషియో పెంచడం ద్వారా గడిచిన 9 నెలల కాలంలో ఆర్టీసీలో ఈ స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకొని సుమారుగా 67 లక్షల మంది మహిళలు సుమారుగా 67 కోట్ల ప్రయాణాలు చేయడం జరిగింది. అంటే ఈ 67 కోట్ల ప్రయాణాల ద్వారా ఆర్టీసీకి 2350 కోట్ల రూపాయల సబ్సిడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతా ఉంది. దాంట్లో ఇప్పటికే 720 కోట్ల రూపాయలు ఇప్పటికే ముందస్తుగా చెల్లించేయడం కూడా జరిగింది. అంటే ఇవాళ ఏపీఎస్ఆర్టీసీకి అతి పెద్ద కస్టమర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 32% ఆక్యుపెన్సీని ప్రొవైడ్ చేస్తూ 67 కోట్ల ప్రయాణాలని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంతటి జవసత్వాలు, ఇంతటి రెవెన్యూ, ఇంతటి ఆర్టీసీకి ఒక రకమైన వన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించగలుగుతుంటే ఇటువంటి పథకాన్ని ఇన్ని కోట్ల మంది ప్రజలు సక్సెస్ఫుల్ గా వినియోగించుకుంటున్న పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయబోతుంది అనే ఒక రకమైన దుష్ప్రచారాన్ని వైసీపీ చేయడం అనేది 100% ఆక్షేపణీయం.